హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీతో మా గార్డెన్ టూర్ అనేది ఏ విధంగా ఉంటుందని షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూడండి, మనకి వచ్చేసి బయట మెయిన్ గేట్ అనేది, ఈ మెయిన్ గేట్ తీసుకొని లోపలికి వచ్చేటప్పటికి మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండి, ఇటు సైడ్ అయితే రైట్ సైడు. ఇటు చూడండి, ఈ రైట్ సైడ్ అయితే మనకి మనకైతే వాటర్ ట్యాప్ ఉంటుందండి, మంచినీళ్ళ ట్యాపు. అదేవిధంగా దాని పక్కన బావి కూడా ఉంటుంది, ఉప్పు నీళ్ళ బావి. ఇప్పుడు దీంట్లో మనకి ఎప్పుడు నిత్యం వాటర్ ఉంటాయండి. దీంట్లో 365 డేస్ అయితే మనకి ఎప్పుడు కూడా ఈ బావిలో వాటర్ అనేది ఉంటాయి. అదేవిధంగా ఈ ట్యాప్లో వాటర్ అయితే మనకి 1 అవర్ అయితే కంపల్సరీగా వాటర్ అనేది వస్తాయి. ఇంతకుముందు అయితే మనకి డైలీ వాటర్ అనేది వదిలేవాడు. ఇప్పుడు వచ్చేసి డే బై డే వాటర్ అనేది వదులుతున్నాడు. ఈ కింద మనకి హౌస్ అనేది పెద్ద హౌస్ ఉంది. దీంట్లోకి మనము వాటర్ అనేది స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు పైకైతే మనము ట్యాంక్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లు మనకి ఈ పాదిలో మనకి చెట్లు అనేది మందార చెట్లు, అదేవిధంగా నూరు వారాల చెట్లు అంటారు కదా, నూరు వారాల చెట్లు మనకి ఈ వరుసలో అయితే ఈ విధంగా కనబడుతుంటాయి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దారిలోకి మన లోపలికి వచ్చి చూడండి, ఇక్కడ బటర్ఫ్లై అనేది ఏ విధంగా ఎగురుతుంది అనేసి మీకు చూపించాను. ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాదిలో అయితే ఈ విధంగా నూరు వారాల చెట్లు అంటాం కదండి, అలా చెట్లు అయితే ఈ విధంగా దీంట్లోకి అయితే ఉన్నాయి. ఇటు మనకి గేట్ లోపటి నుంచి వస్తుంటే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి గేట్ దగ్గర టెంకాయ చెట్టు ఒకటి పెద్దది. అదేవిధంగా ఈ పాదిలో 2 రకాల షో చెట్లు, ఈ విధంగా అయితే మనకి నూరు వారాల చెట్లు దీంట్లో కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు అయితే చూడండి ఎంత పైకి అయితే వెళ్ళిందో ఈ విధంగా. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మామిడికాయ చెట్టు, అదేవిధంగా దాని పక్కకి గోరింటాకు చెట్టు, దాని పక్కకు వచ్చేసి బత్తాకాయ చెట్టు అయితే ఉన్నాయండి. చూడండి, బత్తాకాయ చెట్లకైతే బత్తాకాయలు కూడా ఉన్నాయి, కనబడుతున్నాయా మీకైతే? ఇంకా మీకు దగ్గరలోకి అయితే చూపిస్తాను చూడండి, చెట్టుకి బత్తాకాయలు అనేది మనకి ఏ విధంగా కనబడుతున్నాయో చూసారు కదా. మనకి ఈ చెట్లకి కాయలు కూడా ఇది రెండో కాపండి చెట్లకు కాయలు కాయటం. దాని పక్కన వచ్చేసి దానిమ్మ చెట్టు, అదేవిధంగా గోవర్ధన పూలు అంటారు కదా, ఆ పూల చెట్లు, ఈ విధంగా షో పూల చెట్లు, నూరు వారాల చెట్లు, ఉసిరి చెట్టు, అదేవిధంగా మనకి పారిజాతం చెట్లు, ఇవన్నీ కూడా మనకి మన గార్డెన్లో అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకప్పుడు గార్డెన్ అయితే ఇంకా నీట్గా ఉండేది, ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేయలేక నీట్గా అయితే క్లీన్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మల్లి చెట్టు కూడా ఒకటి ఈ విధంగా ఉంది. ఇక్కడ గులాబీ చెట్టు అయితే ఈ ఎండలకి ఈ సమ్మర్లో ఈ చెట్టు అయితే ఎండిపోయింది. దాని పక్కన వచ్చేసి జామ చెట్టు అండి, జామ చెట్టుకు కూడా కాయలు అనేది చాలా పెద్దగా కాస్తాయి. లోపల కాయ అనేది మనకి ఎరుపు రంగు కాయ అండి. కాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే అవతల సైడు మా బాబు, అదేవిధంగా మా మరిది వాళ్ళ పాప అయితే ఇక్కడ గోడ దగ్గర ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళైతే అక్కడ ఆడుతూ ఉన్నారు. అది కాక ఇవాళ సాటర్డే కదండి, సెలవు కాబట్టి పిల్లలైతే ఈ విధంగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ జామ చెట్టు దగ్గర ఈ విధంగా షో చెట్లు అనేది ఒక 3-4 చెట్లకు మీకు కనబడుతున్నాయి కదా. అవైతే ఒకప్పుడు ఒక గోడలాగా ఉండేవి, ఇప్పుడైతే చెట్లు ఎండిపోయి మనకి ఈ విధంగా ఒక 3 చెట్లు మటుకే మిగిలాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి మీకు బత్తాయి చెట్టు అనేది చూపిస్తున్నాను. కాయలు చూడండి ఏ విధంగా కనబడుతున్నాయో జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా లోపలికి చెట్టు లోపలికి చాలా కాయలు ఉన్నాయండి, కనపడలేదు. ఇది షో చెట్టు. ఇక్కడ ఈ విధంగా అయితే చెట్లు అనేది వేసాడు. చూడండి, ఇక్కడ అన్ని చెట్లు పోయి తీరా మనకి 3 చెట్లు మాత్రమే మిగిలాయి. ఇక్కడ ఈ చెట్లు మనకి ఒక గోడలాగా అయితే కట్టుకోవచ్చు అండి. చెట్లతోటి మనకి బాగుంటుంది చెట్ల లుక్ అనేది. కాకపోతే మనకి చెట్లు అనేది కట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే మనకి చెట్లు బాగుంటాయి. ఇక్కడ మనకి ఇటు పక్కకు వచ్చేసరికి చూడండి, ఇది దేవుడి చెట్టు అంటారు కదా, వేప చెట్టు. ఆ చెట్టు అయితే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఉంది. దాని సైడ్ పక్కకు వచ్చేసి గన్నేరు పూల చెట్లు, అదేవిధంగా షో చెట్లు, పసుపు కలర్ పూల చెట్లు ఉన్నాయి. దాని సైడ్ మనకి ఈ విధంగా అయితే పొయ్యి కూడా ఇక్కడే మనకి బయట పొయ్యి అయితే ఉందండి, కట్టెల పొయ్యి. ఈ విధంగా ఇక్కడే మనకి కనకాంబరాల చెట్లు ఉన్నాయి. అవి కూడా మనకి దాంట్లో పిచ్చి చెట్లు అనేది పెరిగిపోయాయి. అవి కూడా ఒకరోజు నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి చుక్కమల్లి, సీతాఫలం చెట్టు, అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయింది. ఇది కూడా మనకి ఈ చెట్టు ఏందో మరి అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్ని ఉట్టి ఆకులే తప్పితే ఏ చెట్టుకి ఈసారి ఈ చెట్టుకి అయితే ఒక కాయ కానీ, వేసిన దగ్గర నుంచి కాయ కానీ పువ్వు కానీ ఏమీ రాలేదు. ఇది వచ్చేసి కమలాకాయ చెట్టు అంటారు కదా, ఆ చెట్టు అండి ఇది. ఇంకా మనకి చెట్టు అనేది పెద్దగా కాలేదు, ఈ మాత్రమే పెరిగింది.
దాని పక్కన ఇక్కడ సీతాఫలం చెట్టు, అదేవిధంగా కొన్ని పూల చెట్లు అయితే ఈ విధంగా కనబడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి మనకు మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఈ సైడ్ అండి మనకి లోపటి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇది, అటు సైడ్ రైట్ సైడ్ అండి మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇక్కడ బట్టలు ఉతికే బండ అంటాం కదండి. ఇదివరకు పాత రోజుల్లో బట్టలు అనేది ఇక్కడ ఈ విధంగా ఉతికేవారు కదా. అక్కడ బట్టలు ఉతికే బండ, అదేవిధంగా పాతది మనకి తొట్లు ఉంటాయి కదండి ఇదివరకు రోజుల్లో, ఆ తొట్టి కూడా మీకు ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడైతే దాదాపు మనకి 4 కొబ్బరి చెట్లు అనేది మీకు కనబడుతున్నాయి కదా. ఇటు 4, గేటు దగ్గర 1, మొత్తం కలిపి 5 కొబ్బరి చెట్లు అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు. మొత్తం గార్డెన్ టూర్ అనేది మాకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి గార్డెన్ నుంచి లోపలికి వచ్చేసరికి మనకి లోపల రైట్ సైడ్ అయితే మల్లి చెట్టు ఒకటి ఈ విధంగా ఉంటుందండి. ఈ మల్లి చెట్టు నుంచి యువతలకు వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 100 వారాల చెట్లు, ఒక 2 షో చెట్లు అయితే ఉంటాయి. అటు సైడ్ మనకి దారి మెట్లు కూడా పైకైతే ఉన్నాయి. ఇక్కడ వరకైతే ఈరోజు వీడియో చూపిస్తున్నాను. త్వరలోనే మీకైతే మా హోమ్ టూర్ని కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఈ గార్డెన్ టూర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా అయితే మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.